హలో ఎవ్రీవన్, ఈరోజు డే 17 క్లాస్లోని ఫిల్లింగ్ డిజైన్ ఎలా వేయాలనేది నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఫుల్గా వాచ్ చేయండి. సో ఫిల్లింగ్ డిజైన్ వేయడానికి నేను 4 సైడ్స్ ఒక బాక్స్ లాగా వేసుకున్నాను, లైన్స్ వేసి. సో చూస్తున్నారు కదా, స్పైరల్ డిజైన్ అండ్ హమ్స్, డబుల్ హమ్స్ లైన్ వేసుకుంటున్నాను. ఈ డిజైన్స్ని బార్డర్ డిజైన్స్ అండ్ ఫిల్లింగ్ డిజైన్స్ అని అంటారు. ఈ ఫిల్లింగ్ డిజైన్స్ మనకి లైట్గానే ఉంటుంది. చూస్తున్నారు కదా, స్పైరల్స్ అండ్ చిన్న చిన్న ఫ్లవర్ డిజైన్స్ అలా వేసి మొత్తం ఫిల్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను సెకండ్ వన్ సర్కిల్ డిజైన్ వేసి హమ్స్ వేసుకుంటున్నాను. సో ఇదే సర్కిల్ డిజైన్కి మనం డబుల్ హమ్స్ లైన్ కూడా వేసుకోవచ్చు. ఫస్ట్ టైం నా పేజ్ని వాచ్ చేస్తున్నట్లయితే నా పేజ్ని వెంటనే ఫాలో అవ్వండి. మీరు ఫాలో అవ్వడం వల్ల నేను ఏ వీడియో పోస్ట్ చేసినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఈ క్లాసెస్ కోసం ఏ డౌట్స్ ఉన్నా కూడా నాకు కామెంట్ చేయండి. సో థర్డ్ వన్ వచ్చేసి ఇక్కడ స్పైరల్ అండ్ హమ్స్ చిన్న చిన్న పెటల్స్ టైప్లోని వేసుకొని థిక్ లైన్ వేసుకుంటున్నాను. చూస్తున్నారు కదా, మీకు స్లో మోషన్లో డీటెయిల్డ్గా కావాలి అంటే నా యూట్యూబ్ ఛానల్ భావన వైజాగ్ బ్లాగ్స్ అని ఉంటుంది. సో దాంట్లో వెళ్ళి సెర్చ్ చేసి క్లాసెస్ని ఫాలో అవ్వండి. ఈ ఫిల్లింగ్ డిజైన్స్లో కూడా చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫిల్లింగ్స్ ఉంటాయి. సో మీకు అది కూడా నేను చూపిస్తాను. సో అండ్ ఇక్కడ నేను చిన్న వైన్ డిజైన్ వేసుకొని చుట్టూ ఒక లైన్ వేసుకున్నాను, సర్కిల్ లాగా వేసుకొని డబుల్ హమ్స్ అయితే వేసుకుంటున్నాను. సో మీరు సింగిల్ హమ్స్ కూడా వేసుకోవచ్చు. ఎవరైతే నా క్లాసెస్ని ఫాలో అవుతున్నారో లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. ఇంకా ఫాలో అవ్వకపోతే వెంటనే ఫాలో అయిపోండి. ఫిల్లింగ్ డిజైన్లో డిఫరెంట్గా అంటే ఇలా ట్రై చేయొచ్చు. సో నేను 2 లైన్స్ వేసుకున్నాను ఫస్ట్, అండ్ హమ్స్ డిజైన్ అండ్ బిగ్ హమ్స్ అయితే వేసుకొని 2 లైన్స్ వేసి ఫిల్ చేసుకున్నాను. సో కింద వచ్చే వరకు 3 లైన్స్ వేసుకున్నాను. సో 3 లైన్స్ వేసేటప్పుడు 2 లైన్స్ని ఫిల్ చేసుకోవాలి. సో చూస్తున్నారు కదా, హమ్స్ డిజైన్తోని వేసుకుని వైన్ డిజైన్తో ఎండ్ చేశాను. సో నెక్స్ట్ వన్ 3 లైన్స్ వేసుకొని డాట్స్ డిజైన్ కూడా వేసుకున్నాను హమ్స్ డిజైన్తో పాటు. ఎక్కువ బ్రైడల్ డిజైన్లో ఈ టైప్ ఆఫ్ కూడా యూస్ చేస్తూ ఉంటారు. సో డిఫరెంట్గా ట్రై చేయాలనుకుంటే ఇలా కూడా వేయొచ్చు. సో చూస్తున్నారు కదా, వైన్ డిజైన్ వేసి సో అవుట్లైన్ వేసుకున్నాను. మనకి వైన్ డిజైన్ వేసేటప్పుడు అవుట్లైన్ వేయాలంటే ఇలా డిజైన్ వేసుకొని లైన్ వేసుకొని ఆ గ్యాప్లోని ఫిల్ చేసుకోవాలి. ఇక్కడ నేను మినీ రోజ్ వేసుకొని అవుట్లైన్ అయితే వేసుకుంటున్నాను. సో అవుట్లైన్ వేయకపోతే డిజైన్ అనేది క్లమ్జీగా అయిపోతుంది. 2 సైడ్స్ కూడా సేమ్ డిజైన్ వేసుకొని ఈ డిజైన్ని ఫిల్ చేసుకోవాలి. ఈ డిజైన్స్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే ఫాలో అయిపోండి. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం. బాయ్.